తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మాన్సా వారణాసి గారు. సో ఇండస్ట్రీలో 2 బాగా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి గారి 'వారణాసి' అండ్ మాన్సా వారణాసి. Yes. సో 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 చాలా ప్రమోషన్స్ చాలా బాగా చేశారు మీరు. మురి మిక్చర్ అవ్వచ్చు, మీ విజయవాడ పునుగులు. నాకు ఒక డౌట్ వచ్చింది, అడగచ్చా? Please. విజయవాడ వెళ్ళి విజయవాడ పునుగులు తినాలి అని అన్నారు. వెళ్ళి రాజమండ్రి బండి దగ్గర తిన్నారు. అది కొంచెం చూసుకోవాలి కదా. అయ్యో పెద్ద సమస్య అయిపోయింది. ఐ గెస్ అవునండి, కొంచెం మిస్టేక్ అయిపోయింది. మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సిందే. మీరు చెప్పండి, ఎక్కడ తినాలని చెప్పండి. ఎడిటింగ్లో తీసేవచ్చు. సంతోష్, ఇది ఇక్కడ ఇది మీది ప్రాపర్ తమిళ్ డబ్యూనా లేదంటే తెలుగు సినిమా డబ్బింగ్ ఇన్ తెలుగునా? అది తమిళ? ఇట్స్ తెలుగు ఫిల్మ్ డబ్డ్ ఇన్ తమిళ్ సార్. బట్ ఎఫర్ట్ ఏంటంటే చెన్నైలో కథ, చెన్నైలో ప్రేమ కథ, చెన్నైని జెన్యున్గా చాలా ఒక క్యారెక్టర్లా ట్రీట్ చేసి చెప్పిన కథ. సో తమిళ్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రేమ కథ రెజనేట్ అవుతుందన్న ఉద్దేశంతో తమిళ్లో రిలీజ్ చేస్తాను సార్. తమిళ్లో అంతే కష్టపడి టెరిఫిక్ లిరిసిస్ తోటి, టెరిఫిక్ సింగర్స్ తోటి పాటలు కూడా పాడించాను సార్. అంటే డైరెక్టర్ తమిళ్ అని తెలుగు తమిళ్ తీస్తున్నారా? లేదు సార్, డైరెక్టర్ తమిళేం కాదు సార్ పర్టికులర్గా. బట్ బేసిక్లీ చెన్నై అనే సిటీ ఈ సినిమాలో క్యారెక్టర్లా సార్. అంటే అది ఆ చెన్నై సిటీ వైబ్. ఇప్పుడు మనకు ఒక హైదరాబాద్ సిటీ అంటే మనకు వైబ్ ఉంటుంది కదా సార్. అండ్ చెన్నైలో చూసే వాళ్ళకు కూడా ఆ వైబ్ ఫీల్ అవుతారన్న నమ్మకంతో చెన్నైలో కూడా రిలీజ్ చేస్తాం సార్. సంతోష్ గారు సార్, చాలా ప్రామిసింగ్ ఉంది. పర్ఫెక్ట్ ఫిబ్రవరి 14కి పర్ఫెక్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మీ లుక్ కానీ, తర్వాత విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి సార్. ఎంత యూవీ క్రియేషన్స్లో ఎంత పెద్ద బ్యానరు, ఎంత గ్రాండ్ రిలీజ్ ధీరజ్ గారు చేస్తున్నారు. ఎప్పుడు ఫంక్షన్ పెట్టినా ఎవరు గెస్ట్లు కనిపించట్లేదు. యూవీ క్రియేషన్ నుంచి ఒక్కరు అనుకున్నా కూడా పెద్ద స్టార్ వచ్చి మీ ప్రమోషన్ చేస్తారు. అటువంటిది ఒక్కరు కూడా కనపట్లేదు. ఇప్పుడేమో ముగ్గురే కనిపిస్తున్నారు. ఏంటి రీజన్ ఏమైనా ఉంటుందా? మోమాటం సార్. ఎవరికి సార్? మాకే సార్, మాకు మొహమాటం ఎక్కువ. కాల్ చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి పిలవడం, ఆబ్లిగేట్ చేయడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. లేదు సార్, అది ఫ్యాక్ట్ సార్. యాక్చువల్గా మేము సార్ ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది అసలు యూవీ క్రియేషన్ సంస్థలో ఉంటుంది సార్. అండ్ ఎప్పుడు ఎవరైనా మేము హెల్ప్ అడిగితే నాకు తెలిసి మా కోసం వస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు అని. ఆ రోజు కూడా వస్తున్నాయి సార్. వండర్ఫుల్లీ hopefully we get somebody to come and bless us and support us. బట్ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాతోటి ఉంటుందని నమ్ముతాను సార్. సార్, ఏ సర్టిఫికేట్ కోసం ధీరజ్ గారు పోరాడాడు. మీరెందుకు ఏ సర్టిఫికేట్ రావడం వల్ల? ఏ సర్టిఫికేట్ కోసం పోరాటం ఏంటి? అంటే ఏ సర్టిఫికేట్ కావాలి టైటిల్ మార్చడానికి? ఏ సర్టిఫికేట్ మార్చాలన్నారు కాబట్టి, ఏ సర్టిఫికేట్గా కమిట్ అయ్యాడు కాబట్టి కొంతమంది ఆడియన్స్ రారు. బిలో 17 లోపు వాళ్ళు రారు కదా. మీ ఫ్యాన్స్ ఉంటారు అటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ. సర్టిఫికేట్ రావడానికి యాక్చువల్ ఫ్యాక్ట్ రీజన్ డార్లింగ్ చెప్పేశారు. యాక్చువల్గా సినిమా చూసి సినిమాలో ఏ సీన్కి సంబంధించి వాళ్ళు ఏ రేటెడ్ ఇవ్వలేదు సార్. టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ మీద ఇక్కడ కన్విన్స్ అయ్యారు సార్. ఎక్కడ బాంబేలో ఎక్కడో కన్విన్స్ అవ్వలేదు. అండ్ బట్ మా ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి సార్. ఇంటెన్షన్స్ క్లియర్గా ఉన్నాయి సార్. మేము అందరి కోసం చేసిన సినిమా నేను చెప్పగలను సార్. ధీరజ్ గారు సార్, ఇవాళ చిన్న సినిమాకి చాలా ప్రమోట్ చేస్తున్నాము. అందరికీ తెలిసిందే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చిన్న సినిమా రావడం, ఆడియన్స్ పుల్ చేయడం అనేది టాస్కే. ట్రైలర్ బాగుంది, ట్రైలరే తీసుకొస్తుంది ఆడియన్స్ని. బట్ వాళ్ళ పుల్ చేయడం చాలా కష్టం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఆడియన్స్ పుల్ చేయటం, దానికి ప్లాన్స్ ఏముండే సార్ మీ దగ్గర? సార్, ఎంత ప్రమోషన్ చేసినా ఆడియన్స్కి రిజిస్టర్ అవుతాం కానీ థియేటర్కి తీసుకొని రావాలంటే సినిమా మీద ఉన్న వర్డ్ ఆఫ్ మౌత్ సార్, ఆ పాజిటివ్ టాకే. సో నేను దానికి బలంగా నమ్ముతున్నాను. అందుకే సినిమాని ఎర్లీగా థర్స్డే రోజే చూపించి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నేను మేజర్గా నమ్మేది ఆ యూఎస్పీ కంటెంటే సార్, ప్రమోషన్స్ కాదు సార్. ఇప్పుడు అందరూ టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ రావట్లేదు అని చాలా రీజన్స్. ఇప్పుడు మీ సినిమాకి టికెట్ రేట్లు ఎలా ఉంటాయి? నార్మల్ రెగ్యులర్ టికెట్ రేట్లు సార్. మనమే ఎక్స్ట్రా జీవోలు తెచ్చి కొత్త హైక్ లేని తెచ్చుకోవట్లేదు సార్. రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో అన్ని సినిమాలకి అలానే కంటిన్యూ అవుతున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సంతోష్ గారు అండ్ మానస, మీ ఇద్దరు కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి పెట్టి ఎక్కువ పునుగుల్ని, మోరీ ముక్సర్ని ఎక్కువ ప్రమోట్ చేసినట్టున్నారు. ఎవరిది ఐడియా? ఎవరిది? తమ్ముడు? వస్తావా తమ్ముడు మీడియా ముందుకి?
ఎక్స్ట్రాడినరీ పిఆర్ టీమ్ సార్. మీ ఇద్దరిని చూస్తే ఇద్దరు కూడా తినేవాళ్ళు లేగలేరు, బట్ ఆ రెండు ఎక్కువ ఇదైనాయి. అలాగే ఎందుకు తినేవాళ్ళం? గట్టిగా తిన్నాం కదా ఆ రోజు. అది అది వేరే ఉంటుంది ఆ బ్యాచ్ యాక్చువల్గా. మీ ఇద్దరిలో చూస్తే ఇద్దరు కూడా అక్కడ కొంచెం గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయలేను. అయితే ధీరజ్ గారు, ఇప్పుడు అంటే వాళ్ళు ఏ రీజన్కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనేది పక్కన పెడితే ఖచ్చితంగా అది ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా మరి. సో దానికోసం మీ ప్లాన్స్ ఏమన్నాయి? అంటే ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అనేది ఓన్లీ టైటిల్ కోసం ఇచ్చారని మీరు చెప్తున్నారు, బట్ కాకపోతే కాలేజ్కి గోయింగ్ అంటే మనకి 15 నుంచి స్టార్ట్ అవుతారు. సో మరి దాన్ని అంటే దాని దాని ద్వారా వచ్చేదాన్ని ఎలా భర్తీ చేసుకుందాం అనుకుంటున్నారు? దానికి దాని గురించి ఎలా ఉంది ప్లాన్? అంటే చాయిస్ మనకు లేదు కదా సార్. ఇంకా వాళ్ళు డిసిషన్ తీసుకున్నాక మనం దాన్ని ఒబే చేయాలి కదా. ఇంకా డెఫినెట్లీ రెవెన్యూ లాస్ అయితే ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఆ బాధ అయితే ఉంది నాకు. బట్ ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అనిపించింది నాకు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ టైటిల్ మార్చమనడం అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇది 1 మంత్ బిఫోర్ కాదు కదా. సో అని ఇంకా నాకు ఇంకా ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే సేమ్ టైటిల్కి స్టిక్ అయ్యి ఏ సర్టిఫికెట్తో వెళ్ళడం బెటర్ అనిపించింది సార్. అయితే ఈ రోజుల్లో చాలా ఏంటంటే స్కీమ్స్ పెడుతున్నారు, 1+1 స్కీమ్ అని, అంటే ఒక టికెట్ కొంటే ఒకటి ఉచితం అని. అట్ ద సేమ్ టైం ఏంటంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రాబ్లం ఉంటుంది, కానీ బట్ తగ్గించడం వల్ల ఇప్పుడు మనం మీ క్లోజ్ అసోసియేట్స్ చేసిన రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే టికెట్స్ మనకు అందుబాటు రేట్లో ఉండడం వల్ల ఏంటంటే రెవెన్యూ చాలా ఎక్కువ జనరేట్ చేసినాయి. సో మరి మీరు ఆ తగ్గించే ఉద్దేశాలు కానీ, లేకపోతే కపుల్ ఫ్రెండ్లీ ఆ ఒక్క రోజన్నా 1+1 ఆఫర్లు కానీ ఇలాంటివి ఏం పెట్టట్లేదా? 1+1 ఆఫర్ కష్టం సార్ హ్యాండిల్ చేయడం థియేటర్లో. కానీ ఆ రేట్స్ అయితే అంటే ఆంధ్రాలో ఉన్న రేట్స్ అయితే వెరీ రీజనబుల్ అని నా ఫీలింగ్. అక్కడేమి మనం అక్కడ ఆల్రెడీ నార్మల్ ప్రైజెస్ మీకు తెలుసు తక్కువనే ఉన్నాయి. నైజాంలో వచ్చేసి ఆ రేట్ తగ్గించడానికి లాస్ట్ టైం ప్రీవియస్ ఫిల్మ్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీకు తెలుసు ఆ ఫస్ట్ 1 డే 2nd డే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొన్ని నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ ఒప్పుకోకపోవడం వల్ల. ఎందుకంటే మెజారిటీ పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిసే ఉంటాయి. వాళ్ళు మనం అడిగిన రేటు మీరు 100 రూపాయలు పెట్టండి అంటే వాళ్ళు పెట్టరు సార్. ఎందుకంటే వాళ్ళది రెవెన్యూ షేరింగ్ కదా, వాళ్ళ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. సో ఆ డిఫికల్టీస్ ఎక్కువ ఉన్నాయి సార్. సో ఇంక ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవన్నీ ఫైట్ చేయలేం కదా అని ఇంకా రెగ్యులర్ ప్రైజెస్తో వెళ్దాం. ధీరజ్ గారు, అడ్డిల్స్ ఇండస్ట్రీలో కూడా కంటెంట్ కరెక్ట్గా ఉంటే, కంటెంట్ ప్రామిసింగ్గా ఉంటే ఖచ్చితంగా అది అందరికీ రీచ్ అవుతుంది. రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ధీరజ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు తెలిసే ఉంటుంది, సినిమా రిలీజ్ అవ్వగానే ప్రొడ్యూసరే టికెట్లు కొంటున్నాడు. ఈ మధ్య చాలా సినిమాలు అట్లా కొన్నారు. మీరు కూడా అట్లా ఏమైనా అదొక క్యాంపెయిన్ లాగా లేకపోతే ఇంకోలాగా చేస్తున్నారు? ఎందుకు సార్ ఎవరిని మోసం చేసుకోవడానికి? అంటే మీరు ఈ మధ్య నేను ఉపయోగం థియేటర్ లేదు వాళ్ళతో కదా. కూడా మాట్లాడితే వాళ్ళు ప్రొడ్యూసర్ కొన్నారు సార్, లోపలంతా ఖాళీ, బయటేమో హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి, జస్ట్ హైప్ కోసం అని అంటున్నారు. సార్ అలా చేసిన విషయం మీకు తెలిసిపోయింది కదా సార్. ఇప్పుడు మీరే చెప్తున్నారు. అవును. ఇంకా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నేను చేస్తే ఏముంటది? అంటే మీరు కూడా అది ఆ ట్రెండ్ లో ఫాలో అవుతారా? నెక్స్ట్ డే నా ఫోటో పెట్టి ఆర్టికల్ రాస్తారు సార్. టికెట్లు సగం ఈడే కొన్నాడా, లోపల ఎవరు లేరని మళ్ళీ నా ఫోటో పెట్టే వేస్తారు. ఓకే, అది లేదు లేటెస్ట్ సార్, ట్రెండ్ genuine- స్టార్ట్ అయింది, మీకు తెలిసే ఉంటుంది అది కూడా. తెలుసు సార్, బట్ మనం అలాంటివి చేయకుండా జెన్యున్గానే సార్. ఖచ్చితంగా సినిమా థర్స్డే రోజు ప్రీమియర్స్ తర్వాత సినిమాకి వెరీ గుడ్ టాక్ వస్తుంది. ఫ్రైడే రోజు ఈవినింగ్ షోస్ నుంచి మనం సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఫ్రైడే ఈవినింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో కూడా వెరీ గుడ్ ఉంటుంది. 14th సాటర్డే వచ్చింది, 15th శివరాత్రి వచ్చింది, 16th మండే మళ్ళీ లేబర్ హాలిడే ఉంది. ఖచ్చితంగా మంచి రెవెన్యూతో ముందుకెళ్తాం సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.